ఇక అప్పు కళ్యాణ్ కావ్య దగ్గరికైతే రాజు వస్తాడు. ఇక రాజు రాగానే కావ్య అయితే శ్రీను దొరికాడా? ఎక్కడున్నాడో తెలిసిందా? అనేసి ఇక రాజుని అడుగుతూ ఉంటే, లేదండి తను ఎక్కడున్నాడో తెలియలేదు. ఇక తను అక్క అయితే వచ్చి రాగానే నాకు తన గురించి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ తెలిసినా నాకు ఫోన్ చేస్తానని చెప్పింది అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే ఇక రేవతి అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. చెప్పక్క అనేసి రాజు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా, తమ్ముడు రాత్ర శ్రీనుగాడు వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడంట్రా అనేసి చెప్తూ ఉంటుంది. ఓ అవునా అనేసి, సరే నేను ఇప్పుడే వస్తానక్క అనేసి రాజు అయితే కావ్య వాళ్ళకి చెప్పి శ్రీను వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు. మరొక పక్క ఇక కావ్యని కలిసిన యామిని అయితే మాత్రం ఇలా ఒప్పందం అయితే కుదుర్చుకుంటూ ఉంటుంది. నువ్వు మా బావని నాకు నా దగ్గరికి పంపిస్తానని నువ్వు మాటిస్తే ఆ శ్రీనుగాడు ఎక్కడున్నాడో నేను నీకు చెప్తాను. ఈ చెల్లిని ఈ కేసు నుండి నేను బయటకు పడేలా నేను చేస్తాను. ఏంటి చేస్తావా? నా బావని నా దగ్గరికి పంపిస్తావా చెప్పు. ఈ ఒప్పందం ఒప్పుకుంటే మాత్రం నీకు శ్రీనుగాడు ఎక్కడున్నాడో ప్రతిదీ కూడా నేను చెప్తాను అని ఇక యామిని అడిగేసరికి కావ్య అయితే షాక్ అయ్యి అలాగే తన వైపే చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? మా బావని నాకు ఇచ్చేస్తానంటే మీ చెల్లిని ఈ కేసు నుండి విడిపిస్తానంటున్నావు కదా, ఏంటి ఒప్పుకుంటావా ఒప్పుకోవా చెప్పు అనేసి యామిని అయితే అడుగుతూ ఉంటుంది. మరి కావ్య నిజంగా యామిని చెప్పిన మాటను వింటుందా లేదా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. 2 ఎపిసోడ్ లైక్ ద వీడియో.